నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ 30వ తారీఖు నాడు కుంభరాశిలో వక్రత్వం పొందిన శని భగవాను ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కన్యారాశి వారికి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా మనకి అందరికీ తెలుసు, ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా కూడా, ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. 2025 మార్చి 29 మటుకు మీనరాశిలో ప్రవేశిస్తాడు. కానీ ఈ సంచార సమయంలో ఈ జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15, 2024 వరకు కూడా వక్ర సంచారం చేస్తున్నాడు. అంటే సుమారు 4.5 నెలల పాటు కుంభరాశి స్వక్షేత్రం మూల త్రికోణమైన శని భగవానికి మూల త్రికోణమైన కుంభరాశిలో శని భగవానుడు 4.5 నెలల పాటు వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ వక్ర సంచారం చేసే సమయంలో మనకి సహజంగానే కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సహజంగా శని భగవాన్ అన్నవాడు చాలా స్లో మూవింగ్ ప్లానెట్, చాలా నెమ్మదిగా చరించే గ్రహం. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఒక రాశికి మళ్ళీ రావడానికి 30 ఏళ్ళు పడుతుంది అన్నమాట. ఈ సంచార సమయంలో, ఈ ఒక్కొక్క రాశి సంచరించిన సమయంలో కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఏర్పడుతుంది. కొంతమందికి అర్ధాష్టమ శని, అష్టమ శని, గండక శని ఇలా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే శని భగవానికి ప్రత్యేక విశేషమైన దృష్టిలు కూడా ఉన్నాయి. 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. ఈ దృష్టి ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అసలు వక్రత్వం అంటే ఏంటి? ఈయన వక్రిస్తే ఏంటండి మాకేమవుతుంది అనుకుంటున్నారా? వక్రత్వం అంటే ఎప్పుడైనా ఒక గ్రహం వక్రత్వం పొందంటే వెనక్కి నడుస్తుంది అనమాట. అంటే మామూలుగా రుజుమార్గంలో ముందుకు వెళ్లకుండా ఆ గ్రహం వెనక్కి నడుస్తూ ఉంటుంది. సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 7 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రత్వంలో ఉంటాయి సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు. 5 శని, గురు, కుజ, బుధ, శుక్రులు, ఈ 5 గ్రహాలు కూడా వక్రంలో నడుస్తుంటాయి ఒక్కొక్కసారి. ఆ వక్రించినప్పుడు వాటి ఫలితాలు చాలా విపరీతంగా వేరే విధంగా కూడా ఉంటాయి. అలాగే రవిచంద్రుడికి మనకు వక్రత్వం ఉండదు. నవగ్రహాల్లో రాహుకేతువులు మనకు ఎప్పుడు అపసవ్య మార్గంలో, వక్ర మార్గంలోనే, వక్రత్వంతోనే నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే అసలు గ్రహం వక్రిస్తే ఏమవుతుందండి, మాకెందుకు గ్రహం వక్రిస్తే ఏమవుతుంది అనుకుంటే, ఏ గ్రహం అయితే వక్రిస్తుందో అది ఏ భావంలో సంచరిస్తుందో ఆ భావ ఫలితాలు మటుకు ఇవ్వదన్నమాట. ఆ భావ ఫలితాలు దెబ్బతింటాయి. సపోజ్ అది లాభస్థానం అయితే లాభస్థానం దెబ్బతింటుంది, షష్టమ భావం అయితే షష్టమ భావం దెబ్బతింటుంది, సప్తమ భావం అయితే సప్తమ భావం, దశమ భావం అయితే దశమ భావం, అట్లా ఆ భావం ఫలితాలని పూర్తిగా ఇవ్వదన్నమాట. అలాగే ఆ భావ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే గ్రహం వక్రించినప్పుడు సహజంగా తన వెనక భావం ఉన్న గ్రహాల ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. సహజంగా ఎవరి జాతకంలో జన్మజాతకం అంటే మనం ఎవరైనా పుట్టినప్పుడు ఉండే గ్రహస్థితిని జన్మజాతకం అంటారు. గ్రహం వక్రిస్తే ఉంటే కనుక విపరీతమైన ఫలితాలు ఇస్తుంది ఒక గ్రహం వక్రిస్తే. అలాగే 2-3 గ్రహాల కంటే ఎక్కువ గ్రహాలు వక్రించి ఉన్నాయనుకోండి జన్మజాతకంలో, అప్పుడు ఆ గ్రహాల్లో ఏది ఉత్తమం దాని ఫలితాలు చాలా దెబ్బతింటాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకునేది శని భగవాని వక్రత్వం గురించి మాట్లాడుకుంటాం. ఈయన ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో జూన్ 30వ తారీఖు నుండి నవంబర్ 15, 2024 వరకు కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాడు. ఈ వక్ర సంచారంకి అంటే కుంభరాశిలో సంచరిస్తూ వక్రించడం వల్ల మకర రాశి ఫలితాలు కూడా వస్తాయి. ఆ భావం ఏ లగ్నాలు, ఏ రాశుల వారికి ఆ కుంభ మకరాలు ఏ భావం అయితే ఆ భావాలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పవచ్చు అనమాట. అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జన్మజాతకంలో సపోజ్ శని భగవాన్ వక్రించి ఉన్నప్పుడు మనం పుట్టామనుకోండి, ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి ఈ శని వక్ర సమయంలో అంత చెడు ఫలితాలు ఉండవు. ఈ సమయం అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కన్యారాశి వారికి ఈ శని వక్రత్వ సమయం 4.5 నెలలు ఎలా ఉండబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించడం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాలన్నింటినీ మనం ఇప్పుడు చక్కగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి సహజంగా 5, 6 అధిపతి, పంచమ షష్టాధిపతి అవుతాడు శని భగవాన్. ఆధిపత్య గ్రహం కింద చూస్తే పంచమ షష్టాధిపతి అయ్యి షష్టమ భావంలో సంచారం చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తున్నాడు. కానీ ఈ షష్టమ భావంలో మనకి వక్రత్వం పొందడం వలన
కొన్ని ఇబ్బందిమైన ఫలితాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే 5వ భావ ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే డబ్బుల్లో కొంచెం రావడంలో ఆలస్యం అవటం కానీ, ఖర్చులు పెరగటం కానీ ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఒకసారి అనుభవం కొన్ని లోన్లకి పొందడానికి లోన్లు అప్లై చేసుకోవడం కానీ, లోన్లు తీసుకుని రుణాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కెరీర్ పరంగా చూసినప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. సంతాన సంబంధమైన విషయం అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడటం ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి కానీ ఎవరైనా దీర్ఘ రోగాలతో బాధపడే వారికి మటుకు కొంచెం సరైన వైద్యం దొరుకుతుంది ఈ సమయంలో. చాలా మంచిగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా అపరిందులు ఎవరైనా మీ మీద ఎవరైనా వేసి ఉన్న అలాంటి వారిని కూడా తగ్గటానికి మారి మీకు శత్రువులు మిత్రులుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మటుకు కొంచెం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా అంటే మన వ్యాపార రంగంలో కూడా మనం పోటీ ద్వారా తత్వం పెరగటం కానీ, ఆ పోటీని ఎదుర్కోలేకపోయే పరిస్థితి ఏర్పడటం అలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే కెరీర్ పరంగా చూసినప్పుడు మీరు పెట్టే ప్రయత్నాలు కొంచెం ఇంకా ఎక్కువ పెట్టాలన్నమాట. ఇప్పుడు చేసే ప్రయత్నం కంటే ఎక్కువ పని చేస్తే మీ ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం, లేకపోతే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా తక్కువ భాగంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం నష్టాలు రావటానికి కానీ, ధన నష్టం జరగటం కానీ, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సంబంధం లేకపోయినా ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంబంధ విషయాలకు చూస్తే కనుక ప్రేమ వ్యవహార విషయాలు వీటన్నిటిలో కొంచెం ఆకస్మికంగా వాదనలు రావటం, ఆ పరిస్థితి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడడం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద శని భగవానుడు ఈ వక్రత్వం వల్ల కన్యా రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మటుకు చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోండి. అంటే చాలా మటుకు మీకు మంచి వైద్యులు దొరుకుతారు. ఇప్పుడు కొంచెం కొన్ని విషయాల్లో ఉంటుంది. ఆ సమయానికి మందులు తీసుకోవటం ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా శని భగవాను వక్రించడం అంటే మనకి వక్రత్వం అంటే ఏంటంటే వెనక్కి నడవడం అన్నమాట. కొంచెం శ్రమ ఎక్కువగా పట్టం వస్తుంది. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే శని భగవానికి సంబంధించిన స్తోత్రం కూడా పీడాహర స్తోత్రం, ఈ స్తోత్రం చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యపుత్రో దీర్ఘదేహు విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడాం హరతుమే శని అనే ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు మీరు పఠించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సర్వీస్ చేయండి, పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి, వికలాంగులకి వృద్ధులకి మీ తోచిన సహాయం చేస్తూ ఉండండి. శనివారం నాడు ఎటువంటి అయినా బట్టలు వస్త్రదానం ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. సహజంగా శని భగవాను వక్రించడం అంటే మనకి వక్రత్వం అంటే ఏంటంటే వెనక్కి నడవడం అన్నమాట. కొంచెం శ్రమ ఎక్కువగా పట్టం వస్తుంది. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే శని భగవానికి సంబంధించిన స్తోత్రం కూడా పీడాహర స్తోత్రం, ఈ స్తోత్రం చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యపుత్రో దీర్ఘదేహు విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడాం హరతుమే శని అనే ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు మీరు పఠించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సర్వీస్ చేయండి, పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి, వికలాంగులకి వృద్ధులకి మీ తోచిన సహాయం చేస్తూ ఉండండి. శనివారం నాడు ఎటువంటి అయినా బట్టలు వస్త్రదానం ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.